హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం ఎలానో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఆనియన్స్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకుంటే టేస్టీగా ఉంటాయి ఆనియన్స్. తర్వాత కొంచెం పప్పు వేసుకోవాలండి, శనగపప్పు వేసుకొని అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చాక మన టేస్ట్ కోసం సాల్ట్ అనేది వేసుకుందామండి, టేస్టింగ్ పౌడర్. ఇప్పుడు వేసుకోవచ్చు, రైస్ వేసుకున్నాకైనా వేసుకోవచ్చు అండి. అది వేసుకున్నాక అవి మొత్తం గోలినాక మంచిగా ఆయిల్ బ్రౌన్ కలర్ వచ్చినాక తర్వాతకి కొంచెం పసుపు వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మొత్తం ఆనియన్స్కి పట్టేదాకా కలుపుకుంటూ ఉండాలి. కలిపినాక నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ ఇప్పుడు వేస్తున్నానండి. 2 ఎగ్స్ తీసుకొని 2 ఎగ్స్ అందులో వేస్తున్నానండి. వేసుకోవాలి 2 ఎగ్స్. నేనైతే మీ ఇష్టం, ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు, రైస్ని బట్టి తీసుకోవాలండి. ఎగ్స్ 2 కొట్టి పోసానండి అందులోను. అవి ఎగ్స్ మంచిగా మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉన్నానండి. నేను ఇలా కలుపుకోవాలి. ఎగ్స్ పొడిలాగా అయ్యేంతసేపు మిక్స్ చేసి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అయినాక మళ్ళీ మనం కలుపుకొని అందులోకి ఇప్పుడు వేసుకోవచ్చు టేస్ట్ సాల్ట్. కొంచెం రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని అందులో మనం తీసుకున్న రైస్ ముందుగానే ఉప్పు కారం కలుపుకొని పెట్టుకోవాలండి. ఆ రైస్ ఇప్పుడు వేసుకొని ఆ ఎగ్ ఆ రైస్కి మొత్తం పట్టేదాకా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటుంటే అది మొత్తం కలుస్తుంది. మూత పెట్టి తీస్తే వేడిగా అయిపోతుందండి. కొంచెం ధనియాల పొడి, మసాలా ఏదైనా వేసుకోవచ్చండి. కొంచెం వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మంచిగా ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది. ఇది అయిపోయాక వేడి అయినాక మళ్ళీ ఆనియన్ కట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా వేడి చేసుకొని మంచిగా వేడివేడిగా తినాలండి.